రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడాను చర్చ అమెరికాకి చెందినటువంటి మాథ్యూస్ వాన్ డైక్, అదేవిధంగా యుక్రెయిన్కి సంబంధించినటువంటి 6 ఏజెంట్లు భారతదేశంలో పాస్పోర్ట్లతో ప్రవేశించి ఆ తరువాత అక్రమంగా, అనధికారికంగా, మోసపూరితంగా మిజోరాంలోకి వెళ్ళి, మిజోరాం నుంచి మ్యాన్మార్లోకి వెళ్ళి, మ్యాన్మార్లో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు డ్రోన్ టెక్నాలజీ, బాంబ్ టెక్నాలజీ, రకరకాల గూఢచర్యం చేసేటటువంటి టెక్నాలజీ, యుద్ధం చేసే టెక్నాలజీ నేర్పించి సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ పేరిట యుద్ధం నేర్పించి వస్తున్నటువంటి విషయము ఇప్పుడు వార్తల్లో ఉంది. అందరూ దాని గురించి చర్చిస్తున్నారు. ఎందుకంటే ఈ మాథ్యూ వాన్ డైక్ అనేటటువంటి వ్యక్తి కోల్కతాలో అరెస్ట్ అయ్యారు. యుక్రెయిన్కి చెందినటువంటి పెట్రో హిర్బా, తారా సిల్వియాక్, ఇవాన్ సుక్మనోవ్స్కీ, వీళ్ళు ముగ్గురు లక్నోలో, అదేవిధంగా స్టిఫానికో మరియన్, హోన్చుక్ మాక్స్లిమ్, అదేవిధంగా కమిన్స్కీ విక్టర్, ఈ ముగ్గురు ఢిల్లీలో విమానాశ్రయాల్లో అరెస్ట్ అయ్యారు. వీళ్ళు భారతదేశానికి లీగల్ వీసాలతో వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు మ్యాన్మార్కి ఎలాంటి పర్మిట్ లేకుండా వెళ్ళిపోయారు. పర్మిట్ తీసుకోకుండా, ఆథరైజేషన్ తీసుకోకుండా ఉగ్రవాదుల సహకారంతో మ్యాన్మార్కు వెళ్ళారు. మ్యాన్మార్ నుంచి బర్మాలోకి ఉన్నటువంటి 150కి పైగా రహస్య మార్గాల నుంచి వీళ్ళు వెళ్ళి మ్యాన్మార్లో శిక్షణనిచ్చారు. మ్యాన్మార్లో వీళ్ళ దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళలో క్రైస్తవ మిషనరీల ద్వారా నడిపేటటువంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో బంగ్లాదేశ్కి చెందినటువంటి ఉగ్రవాదులు ఉన్నారు, క్రైస్తవ ఉగ్రవాదులు. చిటగాంగ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బందర్బన్ జిల్లాలో, మ్యాన్మార్కి చెందినటువంటి కుకీ, జో, మార్, మిజో ఇటువంటి తెగలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన మణిపూర్, మిజోరాంలకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ దాదాపు 2000 మంది యుక్రేనియన్లు మిజోరాంలోకి రావడము గత ఏడాదిన్నరగా వచ్చిన తరువాత మాయమైపోతున్నారు. వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళటం లేదు. కొందరు లీగల్గా పర్మిట్ తీసుకుని వస్తున్నారు, కొందరు పర్మిట్ తీసుకోకుండా వస్తున్నారు. యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఇక్కడి నుంచి నేరుగా మ్యాన్మార్లో ఎలా మాయమైపోతున్నారు? దీనిపైన మిజోరాం ముఖ్యమంత్రి లాల్డుహోమా స్వయంగా 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రకటనలు చేశారు. ఢిల్లీలో ప్రభుత్వంతో మాట్లాడారు. మన అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ స్వయంగా మిజోరాంలో 2 సార్లు పర్యటించారు. కాబట్టి ఈ యుక్రేనియన్ల రాక, వీళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, వీళ్ళ యాక్టివిటీస్, డ్రోన్ టెక్నాలజీ, ఆధునిక సర్వేలెన్స్ టెక్నాలజీ, ఇదంతా వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇదంతా కూడా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ట్రాక్ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ వాన్ డైక్ అనేవాడి గురించి చాలా కథలే ఉన్నాయి. అతను కైరోలో 2011 ప్రాంతంలో కైరోలో తహ్రీర్ స్క్వేర్ ఉద్యమం జరుగుతున్న సమయంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి కుట్రలో భాగస్వామిగా ఉన్నాడు. గడ్డాఫీకి వ్యతిరేకంగా పోరాడేటటువంటి గెరిల్లాలకి సహకరిస్తూ లిబియాలో పనిచేస్తూ అరెస్ట్ అయ్యాడు. గడ్డాఫీ చనిపోయిన తర్వాత ఆయన విడుదలై పారిపోయి వచ్చాడు. ఆ తర్వాత సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను అక్కడ ఉన్నటువంటి అసీరియన్ క్రిస్టియన్లలో ఉగ్రవాద దళాల్ని తయారు చేసే పని చేశాడు. నినేవే ప్లాన్ ప్రొటెక్షన్ యూనిట్ అనేటటువంటి సైన్యాన్ని తయారు చేసి బషర్ అల్ అసద్ పైన యుద్ధం చేశాడు. బషర్ అల్ అసద్ ఇప్పుడు రష్యాకి పారిపోయాడు. రెజీమ్ చేంజ్ అక్కడ కూడా జరిగింది. ఇప్పుడు ఆయన మ్యాన్మార్కు వస్తున్నారు, మన మిజోరాం మీదుగా వస్తున్నారు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ స్టిఫానికో మరియన్ అనే వ్యక్తి కూడాను 2023 నుంచి తాను ఒక ఉగ్రవాద సంస్థను తయారు చేస్తున్నట్టు, క్రైస్తవుల కోసం పనిచేస్తున్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు పట్టుబడ్డాడు కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
తమ 6గురికి కాన్సులర్ యాక్సెస్ అంటే తమ రాయబారి కలిసేటటువంటి ఏర్పాటు ఇవ్వాలని యుక్రెయిన్ అడిగింది. అమెరికా ఇప్పటి వరకు ఏమీ అడగలేదు. వాన్ డైక్ యొక్క గత చరిత్రను చూస్తే అతను రెజీమ్ చేంజ్ ఆపరేషన్ల ఎక్స్పర్ట్, క్రైస్తవ ఉగ్రవాద కార్యకలాపాల ట్రైనింగ్ ఎక్స్పర్ట్. అతను యుద్ధం జరిగే ప్రతి చోట మారువేషంలో ర్యాంబోలాగా వెళ్ళి యాక్టివిటీలు చేసి తిరిగి వెళ్తూ ఉండేటటువంటి వ్యక్తి. అతను మిజోరాంకి వచ్చి అక్కడి నుంచి మ్యాన్మార్కు వెళ్ళారు. అయితే ఈ మొత్తము వెనక మన ప్రభుత్వం చేసినటువంటి 3 తప్పులు ఉన్నాయి. మన ప్రభుత్వము అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం కాదు, మోదీ ప్రభుత్వానికి ముందు జరిగినటువంటి పరిణామాలు కొన్ని ఉన్నాయి. 1987లో లాల్ డెంగా తోటి అంటే మిజో నేషనల్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పుడు బర్మాకి మిజోరాంకి ఉన్న సరిహద్దుని ఓపెన్గా ఉంచాలి అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. 5 కిలోమీటర్లు అటు 5 కిలోమీటర్లు ఇటు మిజో ప్రజలు బర్మాలోకి వెళ్ళవచ్చు, బర్మా ప్రజలు మిజోరాంలోకి రావచ్చును అన్నటువంటి ఒక ఒప్పందం ఉంది. ఈ ఒప్పందాన్ని తక్షణం ముట్టుకుంటే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. దీనిని ఉపయోగించుకుని ఈ జోమి, పైటే, సుల్టే, సింథే ఇటువంటి ఉగ్రవాద గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అటు వెళ్తున్నారు. పైగా కేవలం వెళ్ళి రావడం కాదు, ఆయుధాల శిక్షణ పొందుతున్నారు. పొందిన తర్వాత మణిపూర్లోకి కుకీలు ప్రవేశిస్తున్నారు. మణిపూర్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసును. మణిపూర్లో కూడా ఆయుధాలు నేర్పించే ప్రయత్నాలు జరిగాయి. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. వీళ్ళందరూ జోగం అంటే మిజోరాం, బంగ్లాదేశ్లోని బందర్బన్, అదేవిధంగా మ్యాన్మార్లో ఉన్నటువంటి క్రైస్తవ మెజారిటీ ఏరియాలను కలిపి ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేసి దాన్ని అమెరికా చేతిలో పెట్టాలన్నటువంటి ప్లాన్తో వస్తున్నారు. 1987లో చేసినటువంటి తప్పు వల్ల సరిహద్దు ఓపెన్గా ఉంది. 1671 కిలోమీటర్ల భారత బర్మా సరిహద్దు ఓపెన్గా ఉంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమిత్ షా ప్రయత్నాల వల్ల ఇప్పుడు కంచె వేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ కంచె వేసే ప్రయత్నాన్ని నాగాల్యాండ్లో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు, కుకీలు, మణిపూర్లో అదేవిధంగా మిజో వర్గానికి చెందినటువంటి వాళ్ళు మిజోరాంలో వ్యతిరేకిస్తున్నారు. అనేక వ్యతిరేకతల మధ్య ఈ కంచె వేయటం జరుగుతోంది. ఇది మొదటి తప్పు. రెండవ తప్పు 2011లో జరిగింది. 2011లో అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము మిజోరాం, మణిపూర్, త్రిపుర, అదేవిధంగా నాగాల్యాండ్ ఈ ప్రాంతాలలో టూరిజంని పెంచే పేరిట అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఏరియా పర్మిట్ని ఢీలాయించేసింది. విదేశీయులు ఎవరు ఈ జిల్లాల్లోకి ఈ రాష్ట్రాల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. దాన్ని సడలించింది. సడలించిన తరువాత చాలా పెద్ద ఎత్తున ఈ విదేశీ క్రైస్తవ మిషనరీలు, ప్రచారకులు, అదేవిధంగా ఈ రకరకాల క్వశ్చనబుల్ క్యారెక్టర్స్, ఏజెంట్స్ అందరూ కూడాను ఈశాన్య రాష్ట్రాల్లోకి వస్తున్నారు. ఇటీవలి కాలంలో 2009లో ఒక సంఘటన జరిగింది. డానియల్ స్టీఫెన్ కోర్నీ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ మత ప్రచారం చేస్తూ పట్టుబడ్డాడు. అతన్ని దేశం నుంచి బయటకు పంపించారు. 2013లో మళ్ళీ అతను వచ్చాడు, మణిపూర్లోకి వచ్చాడు. మణిపూర్లోకి వచ్చి కుకీ ఉగ్రవాద ముఠాలకు డ్రోన్ టెక్నాలజీ నేర్పించే ప్రయత్నం చేశాడు. 2019లో మళ్ళీ ఆయన వచ్చాడు. ఇదే డానియల్ స్టీఫెన్ కోర్నీ వచ్చాడు. వచ్చిన తర్వాత కుకీలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను పంచి పెడుతూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. పెట్టిన తర్వాత అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా అతను నేపాల్కి పారిపోయాడు. అక్కడి నుంచి అతను అమెరికాకి చెక్కేయటం జరిగింది. 2024లో డానియల్ న్యూయి అనేటటువంటి యూకేకి చెందినటువంటి వ్యక్తి, ఇతను మిజోరాంలోని లెంగ్పూయి ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డాడు. ఇతన్ని భారత ప్రభుత్వము అరెస్ట్ చేసింది. ఆ తర్వాత డేవ్ యూబ్యాంక్ అనేటటువంటి యూకేకి చెందినటువంటి వ్యక్తి కూడా మత ప్రచారకుడిగా వచ్చాడు. టూరిస్ట్ వీసా మీద వచ్చాడు. ఈ పిఏపి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను, ఉగ్రవాదుల సహకారంతో అతను మిజోరాంలోకి చేరాడు. మిజోరాంలో అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో అమెరికన్ రాయబారి గోరెట్టి మిజోరాంలో పర్యటించారు. ఆ తరువాత ఈ మిజోరాంలో ఆయన పర్యటించి వెళ్ళి వచ్చిన తరువాత కూడా లాల్ డుహోమా అసలు అమెరికన్ రాయబారికి మిజోరాంలోకి రావలసిన పనేమిటని ప్రశ్నించాడు.
భారత ప్రభుత్వంతో ఈ విషయాన్ని ఆయన 2-3 సార్లు చేపట్టారు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి అరెస్టులు ఈ మొత్తము ఏడాదిన్నరగా జరుగుతున్నటువంటి కుట్రలపైన నిఘా ఉంచి తద్వారా చేసినటువంటి అరెస్టులే. ఇప్పటి వరకు 2000 మంది మ్యాన్మార్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ట్రైనింగ్ ఇస్తున్నారు, బర్మీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు. వాళ్ళలో ఈ డేవ్ యూబ్యాంక్ అనేటటువంటి వ్యక్తి కూడా ఆయన ప్రస్తుతము ఇప్పటికీ కూడాను మ్యాన్మార్లో ఉన్నారు. వాళ్ళు ఇటీవలి కాలంలో ఈ డ్రోన్ శిక్షణ పొందినటువంటి ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్కి చెందినటువంటి స్థావరాలపైన 2025-26 మధ్యలో 2-3 సార్లు దాడులు చేశారు, డ్రోన్ దాడులు చేశారు. కాబట్టి ఇదేదో మామూలు గేమ్ కాదు, దీని వెనుక రెజీమ్ చేంజ్, ప్రభుత్వాన్ని మార్చేటటువంటి ఆపరేషన్స్ ఉన్నాయి. షేక్ హసీనా దేశం వదిలి పారిపోయే పరిస్థితులు రావడానికి ఇదే కారణము. ఈ రకమైనటువంటి ఒక క్రైస్తవ దేశం, ఎలాగైతే సౌత్ సుడాన్ని క్రైస్తవ దేశంగా తయారు చేశారో, ఎలాగైతే ఈస్ట్ తిమోర్ని క్రైస్తవ దేశంగా తయారు చేసి ఇండోనేషియాని నియంత్రించే పని చేస్తున్నారో, ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియా దాకా ఒక క్రైస్తవ బెల్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. సరిగ్గా అదే ప్రయత్నం ఇప్పుడు బర్మాలో జరుగుతోంది. దానికి ఇటు మిజోరాం నుంచి కుకీ ప్రాంతాలు, మణిపూర్లోని కుకీ ప్రాంతాలు, బంగ్లాదేశ్లోని బందర్బన్, ఇవన్నీ కలిపి ప్రయత్నం చేయడానికి ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, ఆయుధ శిక్షణ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యుక్రెయిన్ అమెరికన్ ఏజెంట్లు ఈ ప్రాంతం పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మొత్తము వెనుక 87లో చేసుకున్నటువంటి తప్పుడు సరిహద్దు ఒప్పందము, 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసుకున్నటువంటి పిఏపి ప్రొటెక్షన్ ఏరియా పర్మిట్ యొక్క విధి విధానాల్ని ఢీలాయించటం కారణము. ఇవి గనక గట్టిగా ఉండుంటే విదేశీయులు అసలు ఈ ప్రాంతాల్లో అడుగు పెట్టడానికి వీల్లేకుండా ఉండేది. ఇప్పటికైనా ఈ చట్టాలను బలోపేతం చేయడంతో పాటు ఉగ్రవాద సంస్థల యొక్క ఈ సేఫ్ ప్యాసేజెస్, వాళ్ళు రాకపోకలు చాలా సులువుగా సాగించేటటువంటి రూట్స్ని ఆపివేయాలి. 1600 కిలోమీటర్ల పొడవైనటువంటి భారత బర్మా సరిహద్దును కంచె వేసి రాకపోకల్ని నిరోధించేటటువంటి పనిని చేయవలసినటువంటి అవసరం ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.